హాయ్ అన్న. హాయ్ బ్రో, పేరేనా? నా పేరు లక్ష్మణ్. ఓకే. ఇప్పుడు పుష్ప 2 గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు రెండిట్లో ఏది ఎక్కువ రీచ్ అవుతుంది అంటావు? ఆల్వేస్ గేమ్ చేంజర్. ఓకే. గేమ్ చేంజర్ డ్యూయల్ క్యారెక్టర్స్, శంకర్ డైరెక్షన్స్ ఎలా ఉంటావో మనకు తెలుసు ఆల్రెడీ. సూపర్ మూవీ అది. డ్యూయల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐఏఎస్ పొలిటీషియన్కి అగ్నెస్ట్గా ఉంది ఇన్ రోల్. ఓకే, సూపర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అసలు ఏముందంటే మూవీ టీజరే హైలైట్ భయ్యా, సూపర్ మస్తుంటుంది. పుష్ప 2 ఎలా ఉందంటావు మరి? పుష్ప 2 అంటే దీంతో పోలిసి తక్కువే, కానీ క్యారెక్టర్ మాత్రం అంత పుష్ప 1 లాగా లేదనిపిస్తుంది టీజర్ మాత్రం చూస్తే. అది అంతా మరి గేమ్ చేంజర్ ఎక్కువ అవుతావు అంటావు, పుష్ప 2 ఎక్కువ అవుతావు అంటావు? గేమ్ చేంజర్ భయ్యా. ఏమంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్, వా ర్యాంప్ అసలు. మూవీ టీజరే ర్యాంప్ అసలు సూపర్ ఉంది భయ్యా. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొడతావు? కొట్టొచ్చు 200 crores. అసలు టీజరే వ్యూవర్స్ అసలు మిలియన్స్ ఉన్నాయి. సూపర్ భయ్యా. క్యారెక్టర్ ఏమంటావు రామ్ చరణ్? రామ్ చరణ్ క్యారెక్టర్ గుడ్, కానీ అందులో మాకైతే 3-4 క్యారెక్టర్స్ అనిపిస్తున్నాయి. కానీ అసలు ట్రెడిషనల్గా ఉన్నాడు, అందులో క్లాసిక్గా ఉన్నాడు. ఇంకా సూపర్ భయ్యా. మరి పుష్పరాజ్ క్యారెక్టర్ గిట్ట బాగానే ఉంది కదా. నా పుష్పరాజ్ క్యారెక్టర్ ఉంది, కానీ అందులో ఏందో భయ్యా డిఫరెంట్గా శారీ అది అని. ఓకే, కథ అర్థం కాలేదు, టీజర్ అర్థం కాలేదు ఫస్ట్. ఏమో మూవీలో అయితే అర్థం అవుతుండొచ్చు. చూద్దాం, వెయిట్ చేస్తున్నాం మేము కూడా మూవీ కోసం, చూద్దాం. కానీ గేమ్ చేంజర్ మాత్రం హైలైట్ భయ్యా. అసలు అనుకోలే ఫస్ట్ సాంగ్కి దానికి ఏదో మూవీ ఉంది కానీ పుష్పనే అనుకున్నాం. బట్ ఆ టీజర్ వచ్చిన తర్వాత సూపర్. గేమ్ చేంజర్లో పాటలు మంచిగా ఉంటాయి అన్న. గేమ్ చేంజర్లో బాగున్నాయి. గేమ్ చేంజర్లో సాంగ్ ఒకటి వచ్చింది కదా, హైలైట్. ఫస్ట్ మరి డైరెక్టర్ ఎట్లా? శంకర్ డైరెక్టర్స్ ఆల్వేస్ మూవీస్ ఎప్పుడు సూపర్గా ఉంటాయి. ఆల్వేస్ సూపర్ శంకర్ డైరెక్షన్స్ మూవీ టోటల్. అన్న హాయ్ అన్న. హాయ్, పేరు? నాగరాజు. అది మన గేమ్ చేంజర్ పుష్ప వచ్చింది కదా అన్న, రెండిట్లో ఏది ఎక్స్పెక్ట్ చేస్తుంది? మనకి గేమ్ చేంజర్ ఇవన్నీ ఏం తెలియదు అన్న. పుష్పరాజ్ వచ్చిందంటే ఎప్పుడైనా సైడ్ తెంగేయాల్సిందే. పుష్పరాజ్ వన్ అండ్ ఓన్లీ ఫ్యాన్, అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్స్. ఏదైనా సరే, ఈడ నాగరాజ్ ఆడ పుష్పరాజ్, అంతే. ఇద్దరం చాలు. మన అందరూ గేమ్ చేంజర్ బాగా అవుతున్నా అంటారు. గేమ్ చేంజర్ అది అనుకుంటారన్నా, ఇప్పుడు అనుకున్నంత మాత్రం అయిపోదు కదా. మావాడైతే లేపేసిండు ఆల్రెడీ, ఒక అన్న 1000 కోట్లు లేపిండు ఆల్రెడీ. ఇంకా లేపుతాడు, కొంచెం లేపేసా గాయలు ఉంటుంది ఇంకొకటి. అంతే, ఇక తగ్గేదేలే దేనికైనా సరే. ఇప్పుడు ఈసారి అయితే ఇంక అస్సలకే తగ్గేదేలే. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ గిట్ట అదే చెప్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్, మేము ఆ ఫ్యాన్స్ ఏమన్నామన్నా, మేము ఆ హీరోని ఏం తక్కువ చేయాలనుకోవట్లేదు. కానీ మా హీరో తక్కువ కాదు, మా హీరో అందరికంటే తప్పు. పుష్పరాజ్ ఫస్ట్ డే ఎంత అవుతుంది అంటున్నావు? చెప్పలేమన్నా, 2000 కోట్లు దాటొచ్చు. అందుకే కదా మా అన్న సైలెంట్ గా ఇచ్చి పాడదెంగుతాడు, మొక్కం మీదనే ఇచ్చి పాడదెంగుతాడు ఒక్కొక్కరికి. అదే మన సగం గుండు వేసుకుని అట్లా ట్రోలింగ్ నడుస్తున్నాయి కదా బ్రో, దాని నుంచి ఏమంటున్నారు? ఇప్పుడు ఈ ఆల్తు ఫాల్తు లంచోడుకులు ఏదో అంటారు అని చెప్పేసి మనం ఏం అనుకోలేం కదన్నా. ఇప్పుడు ఏదైనా సరే సినిమా వచ్చినాక మనం మాట్లాడదాం. సినిమా వచ్చిందా అప్పుడు నోరు తెరవమను, గుద్ద ముసుకొని కూర్చోవాలి వాళ్ళే. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే గుద్ద ముసుకొని కూర్చోవాలి. సినిమా అయితే ఇచ్చి పాడేస్తారన్న, నాకు తెలిసి అయితే అస్సలు ఛాన్సే లేదు, ఇచ్చి పాడేస్తారు, డౌటే లేదు అసలు. మినిమం 1500 కోట్లు.